మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈరోజు భాద్రపద శుద్ధ పాడ్యమి. భాద్రపద మాసం ఆరంభమైనది. ఈ భాద్రపద మాసంలో సూర్యభగవానుడు 14,000 కిరణాలతో వరుణుడు అనే పేరుతో లోకాలను అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈరోజు శివ మౌనవ్రతము, శివానుగ్రహం వల్ల వాక్సిద్ధి, శివానుగ్రహ సిద్ధి ఈరోజు చెప్పబడ్డది. శివునకు సోమశేఖరునిగా ఈ రోజున సువర్ణమూర్తినిగా ఆవాహన చేసుకుని శివ మౌనవ్రతం పాటించాలి. మౌనంగా శివునికి పూజ చేయాలి. అలా చేయటం వల్ల మౌనేన కలహం నాస్తి అని చెప్పి ఆ మౌనము అనేటటువంటి మనం అలవడటము చాలా శ్రేయస్సు. మనకి వాక్కుకి శక్తి పెరగాలి అంటే మౌనం వల్ల పెరుగుతుంది. ఎప్పుడూ కూడా నిగ్రహం వల్ల ఒక ఇంద్రియానికి శక్తి పెరుగుతుంది, ఆగ్రహం వల్ల శక్తి క్షయిస్తుంది. అందువల్లనే చాలామంది మహనీయులైనటువంటి వాళ్ళు మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. ఎంతగా మౌనవ్రతం పాటిస్తే, వాక్కుని నిగ్రహిస్తే అంతగా వాక్కుకి శక్తి పెరుగుతుంది అని. గాంధీ మహాత్ముడు కూడా తరచుగా మౌనవ్రతం చేసేవాడు. ఎందువల్లంటే ఆయన వాక్శక్తి కావాలి అని చెప్పి. అందువల్లనే ఆయన ఈ దేశం కోసమని ఏది చెబితే అది ఈ దేశ ప్రజలందరూ కూడా ఆచరించారు, పాటించారు. అంటే దానికి కారణము ఆయన యొక్క వాక్శక్తి, దానికి వెనకాల కారణము మౌనవ్రతం. మహర్షులైనటువంటి వాళ్ళు అలాంటి మౌనవ్రతాన్ని మనకి అలవాటు చేయటం కోసమని ఈ రోజున శివ మౌనవ్రతము అనేటటువంటిది శివపరమైనటువంటి కార్యక్రమంగా మనకు ఏర్పాటు చేశారు. దీనివల్ల వాక్సిద్ధి వస్తుంది. శివుడు వాక్శుద్ధిని ఇచ్చేటటువంటి వాడు. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్ అని చెప్పి కూడా శివపరమైనటువంటి మంత్రగాయత్రి. వాగ్విశుద్ధాయ ధీమహి, వాక్విశుద్ధి కలిగించేవాడు. ఇలా శివ మౌనవ్రతం వల్ల వాక్విశుద్ధి చేకూరుతుంది. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఈ రోజున శివుని పూజించి త్రిగుణాత్మకమైనటువంటి పదార్థాలు, సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి సాత్విక పదార్థాలు, రాజస పదార్థాలు, తామస పదార్థాలు కూడా 16 చొప్పున పిండి వంటలు, ఫలములు, ఇతరములైనటువంటి పదార్థాలు అట్లా పరమశివునికి నివేదించి మౌనంగానే దీన్ని వాయనంగా సమర్పించేటట్లయితే ఇలా 14 ఏళ్ళు చేయటం వల్ల ఈ శివ మౌనవ్రత సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి, దానివల్ల శివానుగ్రహం ఏర్పడుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఈ రోజున మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇవాళ ఆడపడుచుల పండగ కూడా. శ్రావణ మాసం అంతా కూడా వాళ్ళు నోములు నోస్తూ నియమాలను పాటిస్తూ అనేక రకాల కష్టాలు పడి ఉంటారు. ఇక తర్వాత మళ్ళీ వాళ్ళు నుంచి అత్తారింటికి వెళ్ళిపోయి అక్కడ అత్తవారిళ్లలో వాళ్ళ కర్తవ్యాలలో వాళ్ళు కష్టాలు పడాలి. కాబట్టి ఈ రోజున వాళ్ళని సుఖంగా ఆనందంగా గడిపేటట్లుగా చేయమని చెప్పి ఆడపడుచుల పండగగా పెద్దలు నిర్ణయం చేశారు. ఈ రోజున చక్కగా వాళ్ళు తలంటి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వాళ్ళకి ఏవి ఇష్టమైతే ఆ ఇష్టమైనటువంటి పదార్థాలని ఈ రోజున తల్లిదండ్రులు వాళ్ళకి సమకూర్చాలి. వాళ్ళు చక్కగా వాటితో ఆనందంగా భోజనం చేయాలి. అలాగే స్నేహితురాండ్రతో ఆనందంగా గడపాలి. ఇక పుట్టింటి నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు పుట్టింటికి వస్తారో చెప్పలేం, ఆనందంగా స్నేహితులతో గడుపుతారో చెప్పలేం. కాబట్టి అట్లా వాళ్ళకి అవకాశం కలిగించాలి. ఆ రాత్రి కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలతో వాళ్ళని తృప్తిపరచాలి అని చెప్పి చెప్పబడ్డది. ఈ రోజున తప్పకుండా రాత్రిపూట జొన్న కంకుల నుంచి గింజలు, దోసకాయ ముక్కలు వీటిని తప్పకుండా తినాలి అని చెప్పి కూడా శాస్త్ర నియమం చెప్పింది. మనకి పెద్దలు ఏది చెప్పినా అది మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చెబుతారు. ఈ శ్రావణ మాసం అంతా శనగలు తినటము, శనగలు ఇవ్వటము వీటి వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాల నుంచి రక్షణ కోసమని మనకి ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఆహారం కూడా నిర్ణయింపబడి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాలి. అలా ఈ రోజుని మనము శివ మౌనవ్రతంగా ఆడపడుచుల పండగగా జరుపుకుని ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పెద్దల యొక్క ఆశయం. స్వస్తి.